ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైందని అన్నారు గుంటూరు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా. ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైందన్నారు. 50 ఓట్లు కలిపి ఒక కట్టగా విభాగం చేశారన్నారు. పోస్ట్ బ్యాలెట్స్ ఓట్లు లెక్కింపు ప్రారంభమైందన్నారు. ఈ ఎన్నికల్లో 2,41,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. కోటప్పకొండ తిరునాళ్లకి గ్రాడ్యుయేటర్స్ అందరూ తమ ఇళ్లకు రావడంతో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. దీనివల్ల ఓట్ పర్సెంట్ ఎక్కువగా పెరిగిందని చెప్పారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు ఎన్నికల్లో తనకు జరిగిన గౌరవం మరొకరికి జరిగి ఉండదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి ఓటు వేశారన్నారు. ఈ ఎన్నికల్లో తన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి, మరి ముఖ్యంగా కూటమి నాయకత్వానికి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి, జనసేన నాయకత్వానికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. విజయం అనేది సత్యం. ఎందుకంటే ఓటింగ్ శాతాన్ని చూసాం, సరళని చూసాం, విధానాన్ని చూసాం, ప్రతిపక్షాల యొక్క మాటలు చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు విజయం గురించి అని చెప్పి. కాకపోతే విజయం ఎందుకు ఏర్పడుతుందో కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 8 నెలల కాలం నుంచి ఈ కూటమి నాయకత్వం ఒక మంచి ప్రభుత్వంగా కొనసాగుతూ ఉంది. ప్రజా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరి పాలన చేస్తూ ఉంది. గతంలో లాగా అరాచకం కానీ విధ్వంసం కానీ చేసే ప్రభుత్వం కాదని ఒక నమ్మకం కలుగుతూ ఉంది. అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఒక సువర్ణ అవకాశం ఈ రోజున ఈ రాష్ట్రం కూటమి నాయకత్వం ద్వారా ఏర్పడబోతుందనే నమ్మిక ఉంటుంది. గుంటూరులో ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. కట్టలు కట్టడం సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. వాల్యూడ్, ఇన్వాల్యూడ్ ఓట్లు వేరు చేసి ఉంచుతారు. అధికార పక్షం చేసిన అరాచకాలు ఎన్నికల సంఘానికి తెలిపామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. పల్నాడులో అనేక రకాలుగా అరాచకాలు సృష్టించారన్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పట్టభద్రులు పూర్తి సహకారం అందించారన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా అనేక రకాల పోరాటాలు చేసి విజయం సాధించామన్నారు. ప్రజా సంఘాలు తన తరపున 1,50,000 ఓటర్లను కలిశారన్నారు. బ్యాలెట్ పేపర్కు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల కమిషన్కు అందజేస్తామన్నారు. ఈరోజు కూడా పోస్ట్ బ్యాలెట్ వాటిని కూడా పోస్ట్ బ్యాలెట్లో కలిపి లెక్కిస్తాము. బహుశా నాకున్న అంచనా ఏంటంటే ఆ 371లో నేను గమనించిన దాన్ని ఒక సగం ఇన్వాలిడ్ అయ్యే అవకాశం. అంటే వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ మీకు తెలుసు. ఒకటి ఇలా వేస్తేనే అది వ్యాలిడ్, ఓఎన్ఈ 1 అని రాస్తే అది వ్యాలిడ్ కాదు, ఇలా టిక్ పెట్టినా అది వ్యాలిడ్ కాదు, ఒకటికి ఇలా సర్కిల్ చుట్టినా అది వ్యాలిడ్ కాదు. కాబట్టి ఈ ఒకటి అనేది బాక్స్లోనే వేయాలి అంటున్నారు. బాక్స్లో వేస్తేనే వ్యాలిడ్ అంటున్నారు. బాక్స్లో వేస్తేనే వ్యాలిడ్. బాక్స్ బయట వేసినా సమంజసం కాదు. అది ఎలక్షన్ కమిషన్ తీసుకెళ్ళా. ఒకవేళ బాక్స్ బయట వేసినా కొంతమంది బాక్స్ బయట వేయచ్చు, ఫోటో పక్కనే వేయచ్చు.